హెడ్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక 3 నెలలు తిరిగాను సార్. తిరిగి చెప్తే లాస్ట్కి ఇప్పుడు వాగుదోమే కాంట్రాక్టర్కి అప్పచెప్పారు దాన్ని పూడ్చమని. ఈ 3 నెలలు 4 నెలల్లో ఆ తీసిన మట్టి మొత్తం నైట్ తీసుకెళ్ళిపోయారు సార్. అమ్మేసుకున్నారు. నైట్ మట్టి అంతా అమ్మేసుకున్నారు. ఒక నైట్ నేను వెళ్ళి కాపలా కాసి పట్టుకున్నాను. మీ సేన్లో ఫస్ట్ తీసిన మట్టి అటు ఇటు పోసారు. కాలువ తీసింది కాక పర్మిషన్ లేకుండా నీకు అసలు ఏం తెలియదు. అసలు నైట్ తీసేసి బుల్డోజ్ చేసి కాలువ తవ్వేశారు. కాలువ తవ్వి కాలువ మట్టి అమ్మేసేసుకున్నారు. అయితే మళ్ళీ నైట్ వెళ్ళి నేను పట్టుకున్నాను సార్. నా 2 లారీలను ఒక పెద్ద ప్రొక్లేనరు పట్టుకుని పోలీస్ కేసు పెట్టి లోపల ఇప్పించాను సార్. కేసు ఉంది కదా? కేసు ఉంది. అది నేను తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టి పెట్టించారు. అదే చేశారు సార్. ఏ విధంగా ఇప్పుడు మాఫియా సామ్రాజ్యం జరుగుతుంది సార్. ఇక్కడ అంతా ఈవెన్ వాళ్ళ పొలంలో మొత్తం రోడ్లు చూపించేశారు సార్. మా ఊళ్ళో ఉన్న పొలం ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క చేనికి రోడ్డు చూపించేశారు. రోడ్డు చూపించేసి అక్విజిషన్ నోటీసులు ఇచ్చేశారు సార్. ఎవడైతే ఇవ్వడం లేదో వాళ్ళందరికీ ఇచ్చేసారు. రోడ్ వేసేసి కొత్తగా ఇచ్చేశారు. ఇప్పుడు పూలింగ్ ఇచ్చాం సార్. ఇచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 1200 గజాలు 1250 గజాలు ఇస్తున్నారు కదా సార్. ఆ ప్లాట్ తీసుకుని ఆ ప్లాట్లో నాకేమన్నా పంట పనికి వచ్చిందా సార్? అది ఏం చేయాలి నేను? మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి? ఆ ప్లాట్ తీసుకున్నా కానీ దాన్ని అమ్ముకోవాలి. అమ్ముకుని అమ్మేసుకున్న తర్వాత నాకు ఇంక అక్కడ ఏం పని ఉండదు సార్. నాకేం భవిష్యత్తు ఏముంటుంది అక్కడ. అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, వేరే చోటుకి వెళ్ళిపోవాలి. ఇక్కడ రాజధాని